తలలో వంచండి. మన ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా, నాయన ఇగో మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు నాయన మీ దయ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. భూమి ఆకాశంలో సూచించినటువంటి మా దేవా, మీకే ఘనత. కరుణ సంపన్నుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. కీర్తన నీడు అయినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి మా దేవా, మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవా, మీకే ఘనత. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. జాలిగల దైవమా, మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి, మీకే స్తోత్రం. బలముగల మా దేవా, మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపరమైనటువంటి మా దేవా, మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవా, నీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగా ఉన్నటువంటి మా దేవా, మీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవా, నీకే స్తోత్రం. సత్యము జీవము మార్గమే ఉన్నటువంటి మా దేవా, మీకే స్తుతి. మొదటివాడును కడపటివాడును ఉన్నటువంటి మా తండ్రి, మీకే మహిమ. పరిశుద్ధుడు పరిశుద్ధులను వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా ప్రభా, మీకే ఘనత. స్తుతులకు పాత్రుడైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. స్వస్థతనిచ్చి మా దేవా, నీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా, మీకే ఘనత. ఆత్మస్వరూపమైనటువంటి మా దేవా, నీకే స్తోత్రం. సమస్త ప్రజలకు అద్భుతుడైనటువంటి మా దేవా, నీకే స్తోత్రం. నాయన ఇదిగో తండ్రి, మేము ప్రార్థన చేయకుండా తండ్రి మమ్మల్ని ఆటంకపరిచే ప్రతి అంధకార దురాత్మ శక్తులను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి బంధిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన నూతన జన్మను దయచేశారు నాయన. మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన, మీ మాత్రమే కాదు తండ్రి, మా బంధువర్గముతో మా కుటుంబ సభ్యులు మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నావు నాయన. ఇక తండ్రి, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు తండ్రి. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, మేము తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు అడ్డగిస్తున్న ప్రతి అంధకార దురాత్మ శక్తులను తండ్రి ఇప్పుడే నాయన మా ప్రభువును పరిశుద్ధుడును అయినటువంటి యేసుక్రీస్తు వారి నాయన, అన్ని నామాల కంటే పరిణామైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో నాయన, యేసుక్రీస్తు వారి రక్తంలో కాల్చి బూడి చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, సహాయము చేయండి నాయన. ఇదిగో నాయన, మీ సన్నిధిలో ప్రార్థన చేయటకు మాకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన, కపటపు నడతను మాకు దూరము చేయండి నాయన. నీ ఉపదేశమును మాకు దయచేయము తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, మాలో వేషధారణ తీసివేయండి నాయన. మాలో చేదైన వేరేదైనా బొరుచు ఉంటే పెరికివేయమని అర్థిస్తున్నాం తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు తండ్రి మా కన్నులను త్రిప్పివేయము నాయన. ఇదిగో తండ్రి నాయన, మీ మార్గములు నడుచున్నట్లు మమ్మల్ని బ్రతికించము తండ్రి నాయన. మేమందరము బ్రతుకున్నట్లు తండ్రి మా కరుణ నాయన, మీ కరుణ కటాక్షములతో మమ్మల్ని నాయన నడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము నాయన. కానీ ఏ పాపము ఏలకుండునట్లు నాయన మాకందరికీ సహాయము చేయండి నాయన. యెహోవా, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి మా ప్రాణాలను విడిపించము నాయన. నిజమే తండ్రి నాయన. యెహోవా మా నోటికి కావలి ఉంచము తండ్రి. మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము నాయన. పాపము చేయవారితో కూడా మేము దుర్నీతి కార్యములో చొరపడకుండానట్లు తండ్రి మా మనస్సులో దుష్కార్యములకు తిరగనీయకము నాయన. వారి రుచిగల పదార్థములు మేము తినకయుందుముగాక తండ్రి నాయన. ఇదిగోనైనా కీర్తన గ్రంథంలో మీరు వ్రాయించిన ప్రకారము యెహోవా ధర్మశాస్త్రము ఆనందించేవాడు, దివరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని సెలవిస్తున్నారు తండ్రి. అట్టివాడు నాయన నీటి కాలువల యారన నాటబడిన చెట్లు వలె చెట్టు వలె ఉండునని, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని సెలవిస్తున్నారు తండ్రి. అట్టి విధముగా మేము ఉండునట్లు తండ్రి మాకు జ్ఞానము, బుద్ధి, వివేకము సంఘములో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. సంఘంలో ఉన్న ప్రతి బలహీనమైనటువంటి బిడ్డలను కూడా మీరు లేవనెత్తండి నాయన. ఇప్పటికే తండ్రి అనేక నాయన నేత్రాశలోను నాయన నాయన టీవీ సీరియల్స్లోని నాయన అనేక నాయన మొబైల్లో అనేక అశ్లీల చిత్రాలు తండ్రి, అనేక సినిమాలు చూడటంలోనే అనేక విషయాల బంధకాలలో నాయన దుష్టుడు నాయన ఒక్కొక్కరిని పడవేసి ఉన్నాడు నాయన. వరల
ఒక్కొక్కరిని లాగివేసి ఉన్నాడు తండ్రి. అటువంటి బలహీనమైనటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకున్న నాయన ఒక్క మారు వారిని లేవనెత్తని తండ్రి. ఇగో నాయన వారి ఆత్మ ప్రకారంగా మేము చూడకూడదు అనుకుంటూనే చూస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాను తండ్రి. వారి మరొక్క మారుని తండ్రి మీరు వారిని తండ్రి గద్దించమని అర్థిస్తున్నాను నాయన. మీ సేవకుల ద్వారా గద్దించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన మీ సన్నిధిలో నాయన ఇంకోనైనా మేము మొర్ర పెట్టుకుంటున్నాం తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవేనైనా, సజీవులైన భూమి మీద మా స్వాస్థ్యము నీవే అని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను తండ్రి. మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపునైనా, మీ నీతిని బట్టి మా ప్రాణమును శ్రమలో నుండి తప్పించమునైనా తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాం తండ్రి. నిజమైన ద్రాక్షావల్లి మీరేనాయన, మీతో అంటుకట్టుబడుటకు సహాయము చేయండి తండ్రి. ఇదిగో నాయన ఇగో తండ్రి సర్వజీవులు మీ వైపే చూచున్నావు తండ్రి. తగిన కాలమందు వీరికి ఆహారం ఇచ్చున్నావు తండ్రి. ఎందరో ఆహారం లేని బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. వారికి ఆహారం అనుగ్రహించి తండ్రి నాయన. నీవు నీ గుప్పులు వీపి ప్రతి జీవి కోరికని తృప్తిచున్నావు నాయన. ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ నాయన, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకునిచున్నదో తండ్రి మీ మెరగము నాయన. నీవు కృప చూపించు నాయన తండ్రి. ప్రభా మమ్మల్ని కరుణించుము నాయన తండ్రి. మమ్మల్ని రక్షించుము నాయన. మమ్మల్ని పరిశోధించుము నాయన. మమ్మల్ని శుద్ధినిగా చేయవాడువు నీవే తండ్రి. మమ్మల్ని కడుగుము నాయన తండ్రి. మీ ఆజ్ఞ ఇచ్చి మమ్మల్ని నడిపించుము నాయన. మాకు ప్రార్థన నేర్పుము నాయన. మా పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించుము తండ్రి. మీ సన్నిధిలో నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన మీ కృప కాపుదల మాకు అనుగ్రహించండి తండ్రి. మా మనోనేత్రాలు వెలిగించుము నాయన. ఇదిగో తండ్రి మాకు సహాయము చేయవాడువు నీవేనాయన. మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మేము అడుగుచున్నాము తండ్రి. ఇగో నీ ఆపద కాలంలో నాకు మొర్ర పెట్టము, నేను మిమ్మల్ని విడిపించదనని సెలవిచ్చున్నావు కదా తండ్రి. మీ మాట చొప్పున మమ్మల్ని బ్రతికించుము నాయన తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన. అలనాడు నోవాహు కుటుంబాన్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నావో తండ్రి, ఆ విధంగా తండ్రి సార్వత్రిక సంఘంగా మేము ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ నాయన, ఏ బాధల కొద్దీ నాయన మొర్ర పెట్టుకునిచున్నదో నాయన. ఇక మీ బిడ్డల ప్రార్థన ఆలకించి వారికి ప్రతిఫలము దయచేసే దేవుడవు నీవేనని తండ్రి మీ సన్నిధిలో గోజాడుచున్నాము నాయన. మీ సన్నిధిలో బ్రతమాలుకుంటున్నాము తండ్రి. ఏ బిడ్డ పాపపులో పాపపు లోతులలో సాతాను తంత్రాలలో ఇక సాతాను చిక్కుల ముడిలో పడిపోయి ఉన్నదో తండ్రి మేము ఎరగముగాను తండ్రి. సమస్తము చూచున్న దేవుడవు మా హృదయాలను పరిశోధిస్తున్న దేవుడవు తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాట మమ్మల్ని భద్రపరచండి తండ్రి. మీ కృపా కాపుతను మాకు అనుగ్రహించండి తండ్రి. సహాయం చేయండి నాయన. మా విశ్వాసమును అభివృద్ధిపరచుము నాయన. ఇంకో తండ్రి ఆవగించంత విశ్వాసము కూడా మాకు లేదు నాయన తండ్రి. మీ సన్నిధిలో మేమందరము ఓర్పు సహనము గలవారమై తండ్రి అంతవరకు సహించే మంచి మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో మీ సన్నిధిలో విద్యార్థుల్ని తండ్రి ఇదిగో లోక జ్ఞానము గొప్పదని భ్రమపడకుండా తండ్రి మీ వాక్యము ప్రతిదినము నేర్చుకొని వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసు తండ్రి యవన బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి. చదువు యందు శ్రద్ధ కలిగి ఏక హృదయము గలవారై తన స్టడీపై మనసు పెట్టి తండ్రి మంచి బుద్ధి జ్ఞానము కాలేజీ బిడ్డలకు అనుగ్రహించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక యాకోబు పత్రికలో మీరు రాసిన విధముగా తండ్రి మా నాలుకలను అదుపు చేసుకుని తండ్రి మాట యందు తప్పనివాడు అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరములు లోబర్చుకున్నట్టుకు శక్తి గలవాడని మీరు సెలవిచ్చున్న రీతిగా తండ్రి మేమందరము తండ్రి మా నాలుకలను తండ్రి ఇక మా శరీరాలను లోబర్చుకొని తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి మేము బ్రతుకున్నట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాను నాయన. కృపగల మహారాజా ఇగో తండ్రి యెహోవా మా ప్రార్థన ఆలకింపు నాయన. మా విన్నపములకు చెవియొగ్గము తండ్రి. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి మాకు ఉత్తరమేము నాయన. తండ్రి మీ యందు మేము నమ్మిక ఉంచి ఉన్నాము నాయన. ఇగో తండ్రి మీ కృపా సువార్త మాకు వినిపించము నాయన. నీ వైపేన మా మనసును ఎత్తుకొని చున్నాము తండ్రి. మేము నడవలసిన మార్గం మాకు తెలియజేసి మమ్మల్ని నడిపించము నాయన. మీరు రెక్కల చాటును భద్రపరచము తండ్రి నాయన. ఏ విధమైన దోషములు ఏ విధమైన పాపములను మేము పడిపోకున్నట్లు ఆయన, సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకున్నట్లయినా, సాతాను తంత్రాలలో చిక్కుకోకున్నట్లయినా మీ సన్నిధిలో సహాయం చేయండి నాయన. మీ చిత్తానుసారమైన జీవితము తండ్రి మేమందరం కలిగి ఉండినట్లు నాయన మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునైనా దేవా. మా ప్రార్థనకు చెవియొగ్గా ఆలకించి సహాయము చేసిన దేవుడవు నాయన. దేవా మీ బలమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం మా రాజా. మా దేవా మీరున్న లోకానికి మేము వచ్చినట్లు తండ్రి మా ఎడల దయ చూపమని
తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి నాయనా ఇగోనైనా తండ్రి ఇగోనైనా లోకాశలను నేత్రాశలను శరీర మోజులో పడిపోకుండా శక్తినిమునైనా లోక బంధాలను ధన మోసాలలోను శరీర సుఖాలను పడిపోకుండానట్లండి మీరు రెక్కల చాటున భద్రపరచమని తండ్రి ఇగోనైనా నాయన మా పట్ల మీరు చేసిన ఉపకారాలు బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అంధకార సంబంధమైన సమాధుల నుండి మా ప్రాణాలు విడిపించిన దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం ఒక నేర్పమంటే నాయన నిష్కపటమైన మనసుతో ప్రార్థన చేయటం మాకు అందరికీ నేర్పి తండ్రి బుద్ధి జ్ఞానం వివేకం మాకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.